जय श्री कृष्ण ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మూమెంట్స్ సో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసినట్టు నేను రీసెంట్గా ఫాలో అవుతున్న 5 మైనర్ టిప్స్ నా కిచెన్ని క్లీన్గా పెట్టుకోవడానికి హౌస్ని ఆర్గనైజ్గా పెట్టుకోవడానికి ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే వీకెండ్ అనమాట. ఈ వీకెండ్ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి స్టే చేయడానికి వీకెండ్కి. సో అందుకని చెప్పి కొద్దిగా డీప్ క్లీనింగ్ ఉంది ఈరోజు ఇల్లంతా. వాళ్ళకి 5 months బాబు ఉన్నాడు. సో కొంచెం డీప్ క్లీన్ చేసి అన్నీ ఆర్గనైజ్డ్గా పెడితే మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా డీప్ క్లీనింగ్ పెట్టుకుందాం అనుకున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి హెడేక్ ఉంది. అది ఏమో తెలీదు అసలు తగ్గట్లేదు. ఏం చేసినా కూడా అలానే ఉంది. సో కొద్దిగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. కొద్దిగా పని కూడా ఉంది ఈరోజు. లైక్ వ్యాక్యూమ్ పెట్టాలి, మాప్ పెట్టాలి అండ్ మొత్తం క్లీన్గా డస్టింగ్ చేసి పెట్టాలి అండ్ వాళ్ళ రూమ్ ఆర్గనైజ్ చేయాలి. సో ఇదంతా ఉందన్నమాట. చేతనేమో కాల్ చేసి నేను వచ్చి చేస్తాను వ్యాక్యూమ్ అవి, నువ్వు కొద్దిగా తక్కువ పని పెట్టుకో హెడేక్ అంటున్నావు కదా అని చెప్పాడు. బట్ స్టిల్ ఎంత చేసినా ఉంటుంది ఇంకా చేయడము. సో నేనైతే ఈ కిచెన్లో అది ఆర్గనైజ్ చేసి అండ్ కొద్దిగా మీల్ ప్రెప్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 daysకి ఏమేమి యూజ్ అవుతాయి ఏంటి కొద్దిగా అడ్వాన్స్ చేసి పెట్టుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు హెల్ప్ అవుతాయి కదా. సో ఈ మీల్ ప్రెప్స్ గురించి నేను మాట్లాడతాను ముందు ఇదే వీడియోలో. సో అవి కూడా చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజైతే కొంచెం డీప్ క్లీనింగే ఉంది. అండ్ ఏంటి ఇంకా మెయిన్ టాపిక్ స్టార్ట్ చేయలేదు అనుకోకండి, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఈ చిన్న టిప్స్ అనొచ్చు లేదంటే చిన్న హ్యాబిట్స్ చెప్పొచ్చు. సో ఈ మైనర్ హ్యాబిట్స్ నేను అలవాటు చేసుకోవడం వల్ల నాకు ఎలా హెల్ప్ అయింది అనేది కూడా మీకు చెప్తాను. మనకి చిన్న చేంజెస్ హడావిడి తగ్గిస్తుంది, స్ట్రెస్ ఫ్రీ కుకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను ఇందులో 5 చెప్తాను మీకు, 5 మైనర్ హ్యాబిట్స్ నేను స్లోగా నా రొటీన్లో ఇన్కల్కేట్ చేసుకున్నవి. సో అవి మీకు కూడా హెల్ప్ అవుతాయి. ఎవరెవరైతే హరీగా ఉంటారో, బిజీ మామ్స్ ఉంటారో, వర్కింగ్ మామ్స్ ఉంటారో, లేదంటే ఇలా బేబీతో స్టే చేస్తున్న వాళ్ళు, మంత్స్ బేబీతో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మంత్స్ బేబీస్తో అయితే ఇంకా కొద్దిగా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా ఫీడ్ చేస్తూ ఉండాలి, అలానే ఇల్లు చూసుకోవాలి. సో ఇవంతా ఉంటాయి కాబట్టి మనం చేసే చిన్న పనులు మనకి ఎలా హెల్ప్ అవుతాయి అనేది మీకు చెప్తాను. సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. నెంబర్ 1, క్లీన్ యాజ్ యూ కుక్. సో ఇదేంటంటే మనం కుక్ చేస్తున్నప్పుడు కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది. లైక్ కుక్ చేస్తున్నప్పుడు ఓన్లీ కుకింగ్ మాత్రమే చేయగలుగుతాం అనమాట. అంటే స్టవ్ దగ్గర ఏదన్నా ఫ్రై చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఏమైనా బాయిల్ చేస్తున్నప్పుడు కానీ సో ఆ పని మాత్రమే చేయగలుగుతాము. అలా కాకుండా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఓకే ఈ వెజ్జీస్ స్టీమ్ అవ్వాలి, సో ఇట్ విల్ టేక్ టైం అన్నప్పుడు మనం మధ్యలో కౌంటర్ టాప్స్ కానీ ఈ సామాన్లు కానీ ఇవన్నీ క్లీనప్ చేసుకుంటే మనకు కొద్దిగా పని తగ్గుతుంది. స్టవ్ దగ్గరే ఉండి అదే పని చేయకుండా మనం వాటితో కుక్ అవుతున్నప్పుడు కూడా క్లీన్ చేసుకుంటే ప్యారలల్గా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నేనైతే ఒకేసారి నాకు ముందు ఎలా అలవాటు ఉండిందంటే మొత్తం షింక్లో వేసేస్తూ వచ్చేదాన్ని. సో దట్ ఒకేసారి లోడ్ చేయడానికి టైం ఉండకపోయేది, కష్టమయ్యేది కూడా. సో నైట్ లేట్ అయినా నేను లోడ్ చేసి పడుకునేదాన్ని. సో ఈ మధ్య ఈ ఒక హ్యాబిట్ నాకు ఏంటంటే కుక్ చేస్తున్నప్పుడు అయితే డిష్ వాషర్ ఉంటే మనం డిష్ వాషర్ లోడ్ చేసేసుకోవడం, లేదంటే చిన్నవి అయితే వెంటనే క్లీన్ చేసేసుకొని మన ర్యాక్లో పెట్టేసుకోవడము. కౌంటర్ టాప్స్ ఏమైనా వెజ్జీస్ కట్ చేసినది చెత్త ఉంటే అదంతా డస్ట్బిన్లో వేసేయడము, కౌంటర్ టాప్ క్లీన్ చేసేయడము. అంటే స్టవ్ మీద చేస్తున్నప్పుడు వెంటనే స్టవ్ క్లీన్ చేసేయండి అని కాదు, స్టవ్ చుట్టూ మన కౌంటర్ టాప్స్ కానీ ఇలాగా షింక్లో ఉన్నవి లోడ్ చేసుకోవడం కానీ. సో అది కుక్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ పని అయితే
మనకి 2 పనులు జరిగిపోతాయి అన్నమాట. ఒక్కసారిగా బర్డన్ అనిపించదు. మనకు సామాన్లు అన్నీ ఒకేసారి కడుక్కోవడానికి కానీ, డిష్ వాషర్ లోడ్ చేసుకోవడానికి కానీ అలాగా. అండ్ ఇది చేసుకున్నప్పుడు నేను ఒక్కొక్కసారి డిష్ వాషర్ అన్లోడ్ కూడా చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో అన్లోడ్ చేయడం, లోడ్ చేయడం, సామాన్లు ఏమైనా కడగాల్సి ఉంటే కడిగేసుకోవడం ఇలాగా. సో ఇదైతే మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఏంటంటే, డు నాట్ లీవ్ ఏ రూమ్ వితౌట్ ఎనీథింగ్. అంటే నేను చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇది. నేను కూడా వేరే వీడియోస్ చూస్తుంటే ర్యాండమ్గా నాకు ఇది బాగా స్ట్రైకింగ్గా అనిపించింది అనమాట. అవును కదా అనిపించింది. సో ఇదేంటంటే, మనం ఏదైనా రూమ్లోకి వెళ్ళినప్పుడు, బెడ్రూమ్లో కానీ, హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే బాల్కనీ నుండి బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు, ఇలా హాల్లోకి వస్తున్నప్పుడు, వాష్రూమ్లో నుండి, సో ఇలా ఏదైనా మనం ఆ రూమ్లో ఏదన్నా తీసుకెళ్లాల్సినవి ఉన్నాయా బయట అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది అనమాట. సో అది తీసుకొని వెళ్ళి హాల్లోకి వెళ్ళినప్పుడు దాని ప్లేస్లో అది పెట్టేస్తే మనకి ఇంకొకసారి అయ్యో ఎక్కడంటే అక్కడ పడున్నాయి వస్తువులు, ఇవన్నీ మళ్ళీ క్లీనప్ చేయాలి అన్న టెన్షన్ ఉండదు. సో నేను ఏంటంటే హాల్లో నుండి బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు ఏవో ఒకటి ఉంటాయి ఖచ్చితంగా. క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, లేదంటే శ్రీతావ్ ఏమన్నా బ్లాంకెట్స్, నాప్కిన్స్, ఇలాగ ఏదో ఒక వస్తువు ఉంటుంది. సో బెడ్రూమ్లోకి వెళ్తున్నప్పుడు వెళ్తూ దాన్ని తీసుకుని పోయి దాని ప్లేస్లో పెట్టేయడం. బెడ్రూమ్లో నుంచి వస్తున్నప్పుడు అయితే టీ కప్స్, లేదంటే శ్రీతా టాయ్స్ ఎక్కడంటే అక్కడ పడేసి, చార్జర్స్ పడేస్తూ ఉంటాము. సో చార్జర్స్ ఉంటాయి. సో అలాంటివి తీసుకొని వెళ్తే మళ్ళీ సపరేట్గా వాటన్నిటిని తీసుకొచ్చి ఆర్గనైజ్ చేయాలి, వాటి ప్లేస్లో అవి పెట్టాలి అన్న టెన్షన్ ఉండదు అనమాట. సో ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనకు హెడేక్ ఉండదు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3, యూజ్ హోమ్ మేడ్ లిక్విడ్, క్లీనింగ్ లిక్విడ్. లైక్ నేనైతే ముందు బయట నుండి తీసుకొచ్చేదే వాడేదాన్ని కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడానికి, షింక్స్, స్టవ్, ఇవి అన్నీ క్లీన్ చేయడానికి నేను బయట నుండినే లిక్విడ్ తీసుకొచ్చేదాన్ని. బట్ ఒకసారి అయిపోయింది. సో వెళ్ళినప్పుడు తీసుకోవడానికి కుదరలేదు. సరే అని చెప్పి చెక్ చేసి చూస్తే ఒక ఇలా చేసుకోవచ్చు అని తెలిసిందనమాట. కూడా ఈ హోమ్ మేడ్ లిక్విడే యూజ్ చేస్తున్నాను అనమాట. అదైతే నాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దానికోసం వాటర్ కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అంటే 1 స్పూన్ ఆఫ్ డిష్ సోప్ తీసుకుంటే మనం 5 స్పూన్స్ ఆఫ్ వాటర్ అనమాట. సో 5 టైమ్స్ తీసుకోవాలి. అండ్ కొద్దిగా వెనిగర్. అండ్ మీకు కావాలంటే స్మెల్ కోసం లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ డ్రాప్స్ లైక్ అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర లావెండర్ ఉంది. సో నేను 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్టవ్ కూడా అసలు చాలా ఏమైనా పొంగిపోయినా అలా ఏమైనా పడినా ఎక్కువ మరకలు ఉండదన్నమాట. ఒక 5 మినిట్స్ స్ప్రే చేసి వదిలేస్తే మనం తర్వాత వైప్ చేసేస్తే చాలా క్లీన్గా వచ్చేస్తుంది. సో ఈ క్లీనింగ్ లిక్విడ్ అయితే నాకు బాగా హెల్ప్ అయింది. మీకు కావాలి అంటే ట్రై చేయండి. షూర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది. అండ్ ఏంటంటే నేను రెగ్యులర్గా డైలీ కౌంటర్ టాప్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆ బయట యూజ్ చేస్తుంటే ఇంతకుముందు వాటర్తో క్లీన్ చేసేదాన్ని. వీక్లీ 1, వీక్లీ 2 మాత్రమే లిక్విడ్తో క్లీన్ చేసేదాన్ని. సో అది ఎక్కువ స్మెల్ వచ్చేది, నాకు నచ్చకపోయేది. అండ్ పాప ఉంటుంది, పాప ఫుడ్ పెడుతూనే ఉంటాము. సో అందుకని చెప్పి ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. బట్ ఇది ఇంట్లో చేసుకున్నప్పటి నుండి ఏంటంటే నేను వేటితో చేశాను అనేది నాకు తెలుసు. అండ్ ఇదేం డేంజర్ కాదనమాట. సో నా ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. సో రూమ్ ఫ్రెషనింగ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో దీంతో అయితే నేను డైలీ క్లీన్ చేసుకుంటున్నాను కౌంటర్ టాప్స్. అండ్ 4th వచ్చేసి నెక్స్ట్ డే మీల్ ప్రెప్. నాకు అసలు మీల్ ప్రెప్స్ అలవాటే లేకుండే ముందు. సో ఈ మధ్య కొంచెం టైం సరిపోవట్లేదు. అండ్ యూట్యూబ్కి కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది కుకింగ్లో అది అని చెప్పేసి. సో స్లోగా నేర్చుకున్నాను ఇది. చిన్న మీల్ ప్రెప్స్. నాకు ఇంకా వీక్లీ మీల్ ప్రెప్స్ అలవాటు అవ్వలేదు, కానీ వీక్లీ ప్లానర్ అది నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. సో నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను కూడా. ఈ ఛానల్ అదే కదా. సో
ఇప్పటికైతే నెక్స్ట్ డే మీల్ ప్రెప్స్ అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి, నేను 5కి లేవాలి, చేతన్కి బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఆ టైంలో సీతా కూడా లేవచ్చు. సో తనకి పాలు వేడి చేయాలి, మళ్ళీ తనని పడుకోబెట్టాలి. సో ఇలా బిజీగా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ముందు రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం కుక్ చేస్తామో ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసి మనకు క్లారిటీ ఉంటే దానికి కావాల్సినవి అయితే కూరగాయలు కట్ చేసి పెట్టుకోవడము, లేదంటే మన పీనట్ కావాలి అంటే రోస్ట్ చేసి పెట్టుకోవడము. సో ఇలాంటివి చేసుకుంటే మార్నింగ్ హరీగా ఉంటుంది అనమాట. మనకు మార్నింగ్ టైమ్స్లో 5 minutes దొరికినా కూడా అదొక 1 hour దొరికినట్టే. అదైతే అందరికీ అర్థమవుతుంది, అందరు మామ్స్ రిలేట్ అవుతారు అనుకుంటా. మనకు చాలా అవసరం కదా ఆ మార్నింగ్ టైము. సో మార్నింగ్ స్ట్రెస్ ఫ్రీ కుకింగ్ ఉండాలి అంటే ఇలా మీల్ ప్రెప్స్ బాగా యూజ్ అవుతాయి. సో నేను ఇలానే ఏమైనా నెక్స్ట్ ఏదైనా కర్రీ చేస్తున్నాను అంటే సపోజ్ బీరకాయ కర్రీ ఆర్ బీన్స్, క్యారెట్ ఇలాగా, సో అవి కట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకునేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే మార్నింగే కదా, సో మనకేం స్మెల్ వచ్చేయవు, మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేసేస్తాను. లేదంటే చట్నీ వేస్తూ ఉంటాము ఎక్కువ, మా ఇంట్లో పీనట్ చట్నీ ఉంటుంది అనమాట. సో దోశలు ఇడ్లీలు వేస్తున్నాను అంటే చట్నీ ఉందా లేదా ఫ్రిడ్జ్లో అనేది చెక్ చేసుకుంటాను. అయిపోతుంది అంటే పీనట్స్ రెడీగా ఉన్నాయా లేదా చూసుకుంటాను. ఒకవేళ లేవు అంటే అప్పుడు రెడీ చేసి పెట్టుకునేస్తాను. సో నెక్స్ట్ డే మనం ఏం చేస్తున్నాము అనేది ఒక ఐడియా తెచ్చుకొని ముందు రోజు ఏదో ఒక ప్రిపరేషన్ చేసి పెట్టుకోండి. సో అలా అనమాట. మీరు మీల్ ప్రెప్స్ అయితే చాలా ఇట్స్ లైఫ్ సేవింగ్ అని చెప్పొచ్చు, మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు అది అలవాటు చేసుకోండి ప్లీజ్ మామ్స్. మీరు చాలా ఫ్రీ అవుతారు, అప్పుడు మీకు కూడా టైం దొరుకుతుంది యాక్చువల్గా. అండ్ అది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. సో 5th one ఏంటంటే డూ స్మార్ట్ వర్క్ దాన్ హార్డ్ వర్క్. మనం చిన్నవే కావచ్చు. నేను ఎలాంటివి స్టార్ట్ చేశాను అంటే ముందు పీనట్ రోస్టింగ్కి నేను ఖచ్చితంగా ప్యాన్లో చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటున్నాను. నేను ఈ మధ్య పెట్టాను, ఐ థింక్ 3 days బ్యాక్ అనుకుంటా, పీనట్ నేను ఎయిర్ ఫ్రైయర్లో ఎలా పెట్టుకుంటాను అని చెప్పేసి, ఎంత టైం ఏంటి అనేది. మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో చూడండి. నేనైతే అవి ఒకసారి లోడ్ చేసేసి నేను రోస్ట్ చేసి పెట్టుకునేస్తే నాకు ఒక 2-3 టైమ్స్కి చట్నీ చేసుకోవడానికి అయితే వస్తాయన్నమాట. నాకు 10 days 2 weeks వరకు నాకు అసలు పీనట్ గురించి టెన్షన్ ఉండదు. సో ఇలాంటివి చిన్నవి గార్లిక్ పీల్ చేయడము నాకైతే ఇది అస్సలు నచ్చని పని. గార్లిక్ పీల్ చేయడము, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెట్టడము, ఇదే నాకు అనిపిస్తుంది, వర్స్ట్గా అనిపిస్తుంది. సో ఈ మధ్య స్టార్ట్ చేశాను ఈ గార్లిక్ని పీల్ చేసుకోవడానికి. ఏంటంటే గార్లిక్ క్లోవ్స్ అన్నీ తీసేసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని మైక్రోవేవ్లో ఒక 5 to 10 seconds మన క్వాంటిటీని బట్టి 5 to 10 seconds పెట్టేస్తే అవి కొద్దిగా ఆ వేడికి మనకి జస్ట్ వెంటనే కూల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చాలా టైం పట్టదు, మనకి పైన పొట్టంతా వచ్చేస్తుంది. నేను ఎక్కువసేపు వేడి చేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా 5-6 seconds సో చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాంటివి మీకు డిష్ వాషర్ ఉంటే డిష్ వాషర్ లోడ్ చేసుకోవడం, ఖచ్చితంగా నేను చేతితో క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను కూడా చేస్తాను, లైక్ నాన్ స్టిక్ ప్యాన్స్, లేదంటే కొన్ని అల్యూమినియం కుక్కర్స్ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం చేతితో క్లీన్ చేస్తాను. అండ్ మిగిలినవన్నీ నేను డిష్ వాషర్ లోడ్ చేసుకుంటాను అనమాట. 2 times అయినా పర్లేదు డిష్ వాషర్ లోడ్ చేసుకుంటాను. బట్ అదే పని అయితే కడగడం పెట్టుకుని దానికి నాకు 1/2 hour వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో కొద్దిగా రిలాక్స్ అన్నా అవ్వచ్చు, లేదంటే ఇంకో పని ఏదన్నా చేసుకోవచ్చు అలాగా. అండ్ చాపర్ కూడా, వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదా, సో అది కూడా నేను ముందు యూజ్ చేసేదాన్ని కాదు, బట్ ఈ మధ్య వెజిటబుల్ చాపర్ యూజ్ చేస్తున్నాను. దానికైతే నాకు అసలు చాలా టైం సేవింగ్ లాగా ఉందన్నమాట. దాంట్లో ఆనియన్, టొమాటో, మిర్చి, సో ఏదన్నా కూడా కట్ చేసి పెట్టుకునేస్తున్నాను అనమాట. సో ఇలా స్మార్ట్ వర్క్ చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అప్లయన్సెస్ యూజ్ చేసుకోండి, మీ దగ్గర ఉంటే అలానే ఎత్తిపెట్టి పెట్టడం వల్ల మనకి ఏమీ అవి డబుల్ అవ్వవు. సో యూజ్ చేసుకోండి, మీరు కొద్దిగా టైం తీసుకోండి. సో అది విషయం. ఈ 5 habits అయితే నాకు చాలా చేంజ్ తీసుకొచ్చాయి లైఫ్లో, నా రొటీన్లో. నేను చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతున్నాను, కిచెన్ క్లీన్గా, హోమ్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోగలుగుతున్నాను. సో అంత టెన్షన్ ఉండదు.
ఏంటంటే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండి హ్యాపీగా ఉంటే మనం పిల్లల్ని హస్బెండ్ని హ్యాపీగా చూసుకోగలుగుతాము. సో అది నాకు చాలా మేజర్ చేంజ్ తీసుకొచ్చిన ఈ 5 హ్యాబిట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, ఛానల్ మెయిన్ ఇంటెన్షనే అది, లెట్స్ లెర్న్, ప్రాక్టీస్ అండ్ గ్రో టుగెదర్ అని చెప్పేసి. నేర్చుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎలా గ్రో అవుతున్నామో మీరు కూడా ఇలానే నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ మీ డైలీ లైఫ్లో మీరు గ్రో అవ్వాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ప్లీజ్ డూ షేర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.